ఎమ్మిగనూరు పట్టణంలో ఇటీవల జరిగిన భారీ కారు చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా వారి వద్ద నుంచి 16,45,000 రూపాయల విలువైన దొంగిలించబడిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. సంవత్సరం ప్రారంభంలో జనవరి 15న ఇంటి ప్రాంగణంలో పార్క్ చేసిన కారు అపహరణకు గురైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. పట్టణ సీఐ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన వెంటనే కారు దాదాపు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్లోని చందర్ నగర్లో ఉందని గుర్తించారు. తక్షణమే అక్కడికి చేరి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు ఎటువంటి జనవరి నెల మన ఊర్లో జాతర జరిగింది కదా, ఆ జాతర రోజు 15/1/2025 రోజున మనకు గోనెగండ్ల చెందినటువంటి ఆంజనేయులు గారు ఆయన హైదరాబాద్లో ఉంటారు. అందుతో పాటు దర్శనం కోసం రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత ఆయన బండి పార్క్ చేసి మామూలు దర్శనం కోసం అని చెప్పేసి తిరుపతిలోకి రావడం జరిగింది. ఆ క్రమంలో వేరే బయట నుంచి వచ్చినటువంటి బ్యాచ్ అతని యొక్క కీని దొంగతనం చేసి దాంతోపాటు ఆ వెహికల్ కూడా దొంగతనం చేయడం జరిగింది. సో మన దాని మీద వేరే నెక్స్ట్ డేనే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు ఎటువంటి క్లూస్ లేవు. అంటే కీస్ పోగొట్టుకున్నాడో తెలియదు, లేదా కీస్ దొంగతనం చేశారో తెలియదు, ఆ వెహికల్ ఏ విధంగా మిస్ కూడా మనకు తెలియదు. కేవలము మనకు అది ఇన్ఫర్మేషన్ అంటే నేను ఫ్యామిలీతో పాటు వచ్చానండి. వచ్చిన తర్వాత నా కీ అక్కడ మిస్ అయింది. నేను మైక్ కూడా అనౌన్స్ చేశాను. తర్వాత వాళ్ళ వెహికల్ వచ్చి నా వెహికల్ లేదని చెప్పాను. సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా వచ్చిందంటే 9:30 వరకు మనకు వెహికల్ పోయిన విషయం కూడా అతను కూడా తెలియదు. అతను 9:30 చూసి నాకు చెప్పాను. సో మన 9:30 కంటే ఆ టైంలో పోయింది కాబట్టి మనం 8 నుంచి మన ఈ సీసీ కెమెరాస్ చూడడం స్టార్ట్ చేసాము. బట్ అన్ఫార్చునేట్లీ అది 5:30 దాన్ని బేస్ చేసుకొని ఫార్వర్డ్ చేసుకుంటూ అప్ టు రాయచూర్ అవుట్కట్స్ వరకు, అంటే ఆల్మోస్ట్ మన ఎమ్మిగనూరు నుంచి సుమారుగా 112-13 కిలోమీటర్ వరకు మనం వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఈ మధ్యలో దాదాపు 100 నుంచి 200 సీసీ కెమెరాస్ మా టీమ్స్ అందరూ కూడా చాలా క్లియర్గా వెరిఫై చేసి వాటిని వెరిఫై చేసుకుంటే ఒక వైట్ కలర్ బండి, అంటే వాడి మన దగ్గర వెహికల్ దొంగతనం చేసిన తర్వాత సుమారు 100 నుంచి 120 కిలోమీటర్ స్పీడ్లో వాడికి తీసుకెళ్ళడం జరిగింది. అలా వెళ్ళేటప్పుడు మనకు వెహికల్ నెంబర్ ఎక్కడ ట్రేస్ కాలేదు. కానీ ఆ యొక్క ఫీచర్స్ని బేస్ చేసుకొని, ఆ వైట్ కలర్ని బేస్ చేసుకొని, స్పీడ్ని బేస్ చేసుకొని మేము ఇదే విధంగా కన్ఫర్మేషన్ చేసుకోవాలి.